గులాబ్ జామున్ ప్రీమిక్స్ పౌడర్తో మనం కేక్ ఎలా చేయాలో తెలుసుకుందాము. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఈ కేకు. ఎప్పుడు గులాబ్ జామున్ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్తో. హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను. చూడండి దీనిలో 3 ఇలాచీ వేసాను. ఇలాచీ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. దీన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఇక్కడ హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ, సూజీ, బొంబాయి రవ్వ ఏదైనా. తర్వాత షుగర్ పౌడర్ని అందులో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకున్నాను, ప్రీమిక్స్ పౌడర్. చూడండి ఇది 180 గ్రామ్స్ ఉంది. ఈ ప్యాకెట్ని యూస్ చేస్తున్నాను. మొత్తం వేసానండి. మీకు ఏ కప్పు తీసుకుంటే ఇది కప్పున్నర అవుతుందండి. ఏ కప్పు తీసుకుంటే దాంతో మెజర్మెంట్ చేసుకోవచ్చు. చూడండి బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ మాత్రమే వాడుతున్నానండి. ఇది స్కిప్ చేయొచ్చా అంటే లేదండి, ఇది ఫ్లఫీనెస్ కోసం వాడతాం, కంపల్సరీ వాడాలి. తర్వాత ముందుగా ఇవన్నీ కలుపుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్, మందపాటి బౌల్, కళాయి, కుక్కర్ ఏదైనా తీసుకొని ఒక చిన్న బౌల్ పెట్టానండి. లోపల చూడండి మూత పెట్టి సిమ్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. అది అలా చేస్తూ ఉన్నప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలండి. వీటన్నిటినీ కలుపుకొని, నాది ఇక్కడ కేక్ పాన్ చిన్నదండి, అందుకని నేను హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిపి మళ్ళీ కేక్ ఉడికాక మళ్ళీ ఈ కలిపిన బ్యాటర్ని అలా వేయకూడదండి. అప్పుడు దాని ఫ్లఫీనెస్ అన్నది పోద్ది. ఇక్కడ నేను కాగబెట్టి చల్లార్చిన పాలని, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని తీసుకుంటున్నానండి. ఈ పిండి మనం చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా అంటే ఇలా చూడండి గంటతో ఇలా రావాలి. ఇక్కడ నాకు హాఫ్ కట్ పట్టాయండి. చూడండి నా మౌల్ చిన్నది, అందుకని నేను హాఫ్ తీసుకొని కలుపుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంకోసారి కలుపుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఏదైనా గ్రీస్ చేసుకోవాలండి. చూడండి తర్వాత ఈ బ్యాటర్ని దీనిలో వేసి, చూడండి మొత్తం వేసాను. దీన్ని ట్యాప్ చేయాలండి. ఇలా గిన్నెని అలా అంటే ఏమన్నా కరెక్ట్గా సర్దుకుంటుంది. చూడండి ఇక్కడ మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, అది సిమ్లోనే అలానే ఉంచాలండి, స్టవ్ ఆఫ్ చేయకూడదు. దాని మీద ఈ బౌల్ పెట్టాలి. చూడండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మినిమం 30 మినిట్స్ దీన్ని కదలకూడదండి. మూత మధ్యలో తీయకూడదు. 30 మినిట్స్ తర్వాతనే తీయాలి. మధ్యలో తీసామంటే ఫ్లఫీనెస్ రాదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. తర్వాత అది ఉడికేలోపు మనం ఇక్కడ షుగర్ సిరప్ తీసుకుందామండి. ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకున్నాను, ఎందుకంటే హాఫ్ క్వాంటిటీయే తీసుకున్నాను కదా కలిపిన దాంట్లో. మీరు మొత్తం తీసుకుంటే 1 కప్ తీసుకోండి. 1 కప్కి 2 కప్ వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ వాటర్ యాడ్ చేశాను. చూడండి ఇది జస్ట్ మెల్ట్ అవుతే చాలండి, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇక్కడ మనం ఉడికిందా లేదా అని టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ ఏదైనా పెట్టి చూడొచ్చు. చూడండి ఉడికిపోయింది, దీనికి ఏమీ అంటలేదంటే ఉడికినట్టండి. చూడండి ఇలా మొత్తం టూత్ పిక్లో హోల్స్ పెట్టుకోవాలండి ఈ కేకుకి. ఆ సిరప్ను మనం ఇప్పుడు ఈ కేకు ఆ సిరప్ 2 చల్లగా అయ్యాక ఇందులో వేసుకొని 1 అవర్ ఉంచాక తింటే జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఇది కట్ చేయాలి, బయటికి తీసి కట్ చేయొచ్చండి గిన్నెలో నుంచి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ సిరప్ని ఈ కేక్ మొత్తం చుట్టూ పోయాలండి. మధ్యలో చుట్టూ అంతా పోయాలి, అంతా కవర్ అయ్యేట్టు. ఇలా చేసుకొని 1 అవర్ అయ్యాక తింటే ఆ కేక్కి ఆ జ్యూస్ పట్టి జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇది మీరు ట్రై చేయండి. కేకు బేక్ చేసేటప్పుడు మాత్రం మధ్యలో మూత తీయకూడదు, టైం చూసి పెట్టుకోవాలండి. మినిమం హాఫ్ అన్ అవర్. మధ్యలో తీస్తే ఆ ఫ్లఫీనెస్ రాదండి. ఇది మాత్రం మీరు మరీ గుర్తుంచుకోవాలండి. ఉడికిందా లేదా అని మధ్యలో చూడకూడదు. అలా చూస్తే కేక్ దాని ఫ్లఫీనెస్ కోల్పోతుందండి. చూడండి ఎలా వచ్చిందో. ఇది 1 అవర్ తర్వాత ఇలా జ్యూసీగా ఉందండి. చూడండి అంతేనండి. చూడండి
మన గులాబ్ జామున్ కేక్ రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన కేక్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.